ఇవాళ కొన్ని దశాబ్దాల కల నెరవేరుతోంది. ఎక్కడో ఉన్న కృష్ణా జనాలను కరువు ప్రాంతమైన మన కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇవాళ ఆ నీటిని చెరువులకు విడుదల చేసి బృహత్తర కార్యక్రమానికి విచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే వేదిక మీద ఆసీనులైన పెద్దలు ఉప ముఖ్యమంత్రి సార్ దయవుంచి అందరూ కూర్చోవలసిందిగా సవినయంగా తెలియజేసుకుంటున్నాం. స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్ ఐఏఎస్ గారిని మరొకసారి కోరుకుంటున్నాం. ఎక్కడో ఉన్న కృష్ణా నదీ జలాలను కరువు ప్రాంతమైన మన కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇవాళ ఆ నీటిని చెరువులకు విడుదల చేసే బృహత్తర కార్యక్రమానికి విచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే వేదిక మీద ఆశీనులైన పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాయణ స్వామి గారికి, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి ఉషా చరణ్ గారికి, రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మరియు గనుల శాఖ మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ అంబటి రాంబాబు గారికి, రాష్ట్ర టూరిజం శాఖ మంత్రులు శ్రీమతి రోజా గారికి, హానరబుల్ ఎంపీ చిత్తూరు శ్రీ రెడ్డప్ప గారికి, హానరబుల్ ఎంపీ రాజంపేట్ శ్రీ మిథున్ రెడ్డి గారికి, హానరబుల్ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు గారికి, శాసన మండలి సభ్యులకు, శాసనసభ సభ్యులకు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు, విచ్చేసిన అశేష ప్రజానికానికి, మీడియా వారికి, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. హంద్రీనీవా ప్రాజెక్టు 2వ దశలో భాగంగా 123 కిలోమీటర్ల కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేసి 110 చెరువులకు సాగునీరు, 4 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే మహత్తర కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు సార్. ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అతి ముఖ్యంగా వారి భూములు ఇచ్చి ఈ కళ నెరవేరటానికి మూల కారణమైన రైతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సార్, ఇవాళ మీ చేతుల మీద విడుదల చేస్తున్న ఈ హంద్రీనీవా జలాల వల్ల ఈ కుప్పం ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, పారిశ్రామిక తద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తర్వాత హంద్రీనీవా సృజల స్రవంతికి సంబంధించి ఏవీని చూడబోతున్నాం. ఏవీ ప్లీజ్.